హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. ఈ వీడియోలో మనం మోకాళ్ళలో ఈ మెనిస్కస్ టేర్స్ వాటి గురించి మాట్లాడుకుందామండి. సో మెనిస్కల్ టేర్స్లో చాలా రకాలు ఉంటాయండి. హారిజాంటల్ టేర్ అని, వర్టికల్ టేర్ అని, లాంగిట్యూడినల్ టేర్ అని, బకెట్ హ్యాండిల్ టేర్ అని, రేడియల్ టేర్ అని, ఇవన్నీ చాలా రకాల టేర్స్ ఉన్నాయి. సో ఈ టేర్స్ గురించి అసలు మెనిస్కల్ టేర్స్ ఎందుకు వస్తాయి అంటే బేసిక్గా రెండు రకాలు. ఒకటి వయసుతో పాటు వచ్చే వాటిని డీజనరేటివ్ టేర్స్ అంటారు, సరేనా? ఇంకోటి ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు నీ ట్విస్ట్ అయిందనుకోండి, అప్పుడు కూడా టేర్ అవ్వచ్చు, సరేనా? సో ట్రామా వల్ల అవ్వచ్చు, డీజనరేషన్ వల్ల అవ్వచ్చు. ఓకేనా? ట్రామా దెబ్బ తగలడం వల్ల అవ్వచ్చు, డీజనరేషన్ వల్ల కూడా అవ్వచ్చు. సో ఏమవుతుందంటే పేషెంట్కి మోకాళ్ళలో నొప్పులు వస్తాయి. వాళ్ళు ఏమని చెప్తారంటే, సార్ నాకు మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయండి. సో యంగ్ పేషెంట్స్ వస్తారు. సో కొంతమందికి ఏంటంటే బకెట్ హ్యాండిల్ టేర్ ఉన్న వాళ్ళకి ఒక పొజిషన్లో లాక్ అయిపోవచ్చు, అంటే ఒక పొజిషన్లో అది పట్టేస్తుంది. ఇంకా కాలు మడచనీకి రాదు, చాపనీకి రాదనమాట. అలా కూడా ఉంటదనమాట. సో వాళ్ళకి మనకి ఎక్స్‌రేలో కనపడదండి. మెనిస్కల్ టేర్ అనేది మనకి ఎక్స్‌రేలో ఎలా కనపడదు. మనకు ఓన్లీ ఎంఆర్ఐ స్కాన్‌లోనే కనపడుతుంది. ఓకేనా? ఎంఆర్ఐ స్కాన్‌లో మనము ఎంఆర్ఐ చేయించిన తర్వాత దాంట్లో మనకది కనపడుతుంది. సో సర్జరీ చేయాలా లేదా అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ పేషెంట్‌కి దీనివల్ల ఎంత పెయిన్ ఉంది, ఎంత నొప్పి ఉంది, ఐ మీన్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు, నడవలేకపోతున్నాడా, ఆయన పనులు ఆయన చేసుకోలేకపోతున్నాడా. సో వీటన్నిటి మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది సర్జరీ చేయాలా లేదా. అది డీజనరేటివ్ టేరా, ఓల్డ్ టేరా. ఒకవేళ సర్జరీ చేయాలనుకున్నాం అనుకోండి, అదే మెనిసెక్టమీ చేద్దామా, మెనిస్కస్ రిపేర్ చేద్దామా అనేది కూడా మళ్ళీ చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అది రెడ్ జోన్లో ఉంది, హీలింగ్ పొటెన్షియల్ బాగుంది అంటే రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. అది వైట్ జోన్లో ఉంది. సో ఇలాంటప్పుడు అది కాంప్లెక్స్ టేర్ లాగా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటప్పుడు దాన్ని రిపేర్ చేయమన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.